హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ విద్యుత్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం అతి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కాబోతోందండి. వీటినే జేఏఓ పోస్టులు అనేసి కూడా పిలుస్తారనమాట. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి స్టార్టింగ్ శాలరీనే 55,890 రూపాయల శాలరీ ఉంటుందండి. 55,890 రూపాయల నుంచి 1,17,120 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. టోటల్గా 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, గత 4 రోజుల క్రితమే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆమోదం అయితే లభించడం జరిగింది ఈ ఉద్యోగాలు భర్తీ చేయడానికి. ఇక్కడ మీరు చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎనర్జీ డిపార్ట్మెంట్కి చెందినటువంటి టీజీఎన్పీడీసీఎల్ నందు అంటే ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. టీజీఎన్పీడీసీఎల్ అంటే కన్నా నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ అండి. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారనమాట. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి జూలై 2వ తారీఖున ఈ జీవో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి చాలా రకాల పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. అందులో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి విద్యార్హతలు ఉండాలి, అలాగే ఏజ్ ఎంత ఉండాలి, ఏజ్లో రిలాక్సేషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనే వివరాలన్నీ తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం అతి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కాబోతోందండి. మరికొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారనమాట. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఎటువంటి విద్యార్హతలు ఉండాలో మనం ముందుగా తెలుసుకున్నాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకి డిగ్రీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో బీకామ్ అనేది ఉండాలండి. మస్ట్ పాసెస్ బీకామ్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఎంకామ్ ఫస్ట్ క్లాస్ అనేసి ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ బీకామ్ డిగ్రీ అనేది ఫస్ట్ క్లాస్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే కన్నా ఎంకామ్ ఫస్ట్ క్లాస్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే కొంతమంది బీకామ్ సెకండ్ క్లాస్లో క్వాలిఫై ఉంటారు, అటువంటి వారు పీజీ చేసి అందులో ఎంకామ్ అనేది ఫస్ట్ క్లాస్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ బీకామ్ కానీ ఎంకామ్ కానీ ఫస్ట్ క్లాస్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయోపరిమితుల సడలింపు అయితే ఉంటుందండి. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 18 నుంచి 49 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓసీ అభ్యర్థులేమో 44 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే కన్నా ఇక్కడ టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో నివాసం ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వారు అంటే పాత జిల్లాల ప్రాతిపదికన ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు చెందినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇకపోతే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా. ఎగ్జామినేషన్ అనేది మొత్తం 100 మార్కులకి నిర్వహించడం జరుగుతుంది. 100 ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 100 మార్కులకి పరీక్షను అయితే నిర్వహించడం జరుగుతుందండి. ఇందులో ఈ క్వశ్చన్ పేపర్లు వచ్చేసి సెక్షన్ ఏ, సెక్షన్ బి అనేసి 2 సెక్షన్లు అయితే ఉంటాయి. ఇక్కడ సెక్షన్ ఏలో వచ్చేసి 80 ప్రశ్నలు అయితే ఉంటాయండి. ఈ 80 ప్రశ్నలు కూడా అకౌంట్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. అకౌంట్స్ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఉంటాయి. తర్వాత సెక్షన్ బి అనేది
సెక్షన్ బిలో 20 ప్రశ్నలు అయితే ఉంటాయండి. ఈ సెక్షన్ బిలో 20 ప్రశ్నలన్నీ కూడా జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారనమాట. ఇక ఎగ్జామినేషన్ సమయం వచ్చేసి 2 గంటల పాటు సమయం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, క్వశ్చన్ పేపర్ అంతా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇక రాత పరీక్షలో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి మెరిట్ ప్రాతిపదికన 1:1 రేషియోలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరుగుతుందన్నమాట. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఇకపోతే సిలబస్కి సంబంధించినటువంటి వివరాలు అయితే తెలుసుకున్నామండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి సిలబస్ ఈ ఇమేజ్ని వచ్చేసి మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సిలబస్ వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇచ్చానండి. ఇంకా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఇకపోతే సిలబస్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు సిలబస్ చూసుకున్నట్లయితే సెక్షన్ ఏ నుంచి 80 ప్రశ్నలు ఉంటాయి. 80 మార్కులు అనేస్తున్నాను కదా. ఈ 80 మార్కులు వచ్చేస్తున్నాను ఏ చాప్టర్ల నుంచి ప్రశ్నలు వస్తాయంటే కనుక ఇక్కడ చూడొచ్చు మీరు. అకౌంటెన్సీ అండ్ అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ ఈ టాపిక్ నుంచి 35 ప్రశ్నలు ఉంటాయండి. 35 మార్కులకి అయితే ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. ఇక మిగతా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ చాప్టర్కి సంబంధించినటువంటి వివరాలు ఏ టాపిక్స్ చదవాలి అనే సమాచారం అంతా కూడా నేను వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ఈ ఇమేజ్ని షేర్ చేయడం అయితే జరిగింది. అక్కడి నుంచి మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈ టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. 25 మార్క్స్ అనమాట. ఈ టాపిక్ సంబంధించి ఏ వివరాలన్నీ మీరు చదువుకోవాల్సింది ఉంటుందన్న డీటెయిల్స్ అని కూడా ఇక్కడ ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొనేసి మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఆడిటింగ్ నుంచి 20 ప్రశ్నలు అయితే ఉంటాయండి. 20 మార్కులు అనమాట. ఆ వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఏ టాపిక్స్ చదవాలి, ఆడిటింగ్ సంబంధించి అనే వివరాలన్నీ కూడా మీరు సిలబస్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకునేసి తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇవ్వండి, ఈ సెక్షన్ ఏ నుంచి మొత్తం 80 ప్రశ్నలు అయితే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 80 మార్కులకి సెక్షన్ ఏ ఉంటుందన్నమాట. తర్వాత సెక్షన్ బి చూసుకున్నట్లయితే సెక్షన్ బి వచ్చేసి 20 ప్రశ్నలు ఉంటాయండి. 20 మార్కులు అనమాట. ఈ సెక్షన్ బిలో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే కన్నా జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అండి. అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి, ఇంగ్లీష్ నుంచి, రిలేటెడ్ టు తెలంగాణ కల్చర్ అండ్ మూమెంట్ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు వస్తాయి. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి. మొత్తం 20 ప్రశ్నలు ఉంటాయన్నమాట. 20 మార్కులు. ఇకపోతే అకౌంట్స్ రిలేటెడ్కి సంబంధించి సెక్షన్ ఏలో 80 ప్రశ్నలు ఉంటాయి. మొత్తంగా 100 మార్కులకి పరీక్షను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ నిర్వహించి ఫైనల్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, చాలా మంచి శాలరీస్ అయితే ఉంటాయన్నమాట. ఈ ఉద్యోగాలకి ఎవరైతే బీకామ్, ఎంకామ్ చేసినటువంటి అభ్యర్థులు ఉంటారో ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా అయితే ఉండండి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.